యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఏలుపూరు గ్రామ ప్రజలకి శుభాది వందనాలు తెలియజేస్తున్నామండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నారు. ఆయన దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అండి. అయితే దేవుని ఒక వాక్యంలో ఇలా సెలవిస్తుంది. ఒకానొక ప్రాంతము గరాసీను అనే ప్రాంతంలో ఒక వ్యక్తి మరి భయంకరంగా దెయ్యం పట్టి మరి వస్త్రాలు లేకుండా మరి సమాధుల్లో తిరుగుతూ మరి అనేక మంది సంఖ్యలతో, ఇనప సంఖ్యలతో, తాళ్ళుతో బంధించిన ఏమాత్రమో మనుషుల యొక్క స్వాధీనంలోకి రాకుండా తాను తుత్తినీలుగా తనకు వేస్తున్న సంఖ్యలు తెంపేస్తూ ఎలా బంధించినా మరి ఆ బంధకానాల నుండి ఇడిపించుకుంటూ మనుషుల యొక్క స్వాధీనంలోకి రాకుండా మరి సమాధుల్లో తిరుగుతూ ఉన్నాడండి. కనుక ఆ ప్రాంతంలో యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళుతూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మరి నజరేయుడైన యేసు, మాతో నీకేమి పని, మమ్మల్ని నశింపజేయుటకు వచ్చితివా అని అంటున్నాడు. అతనిలో ఉన్న దురాత్మ మాట్లాడుతుందండి యేసు ప్రభుతో. కనుక అతను శానా దెయ్యం పట్టినవాడు. ఒక దెయ్యం కాదండి, సుమారు 2000 దెయ్యాలు అతనిలో ఉన్నాయండి. ఎందుకు అని అంటే యేసు ప్రభు మరి నువ్వు ఇతను నిడిచి వెళ్ళిపోమంటే ఆ దెయ్యాలు ఏం కోరుకున్నాయంటే, మరి ఇక్కడ పందులు మంద ఉన్నాయి కదా, ఆ పందుల్లోకి మమ్మల్ని పమ్మని ఆజ్ఞాపించమని దేవుణ్ణి అడిగితే, సరే పొండి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు సుమారు 2000 పందులండి మరి మతి తిమ్ముతుమ్ము లేకుండా సముద్రం ఒడ్డున ఆ సముద్రంలోకి వెళ్ళి ఊపిరాడక చచ్చిపోనియండి 2000 పందులు. అంటే దురాత్మ మనుషుల్లో వేలుబడి చేస్తుంది. కనుక దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, లోకంలో దైవశక్తి, దుష్టశక్తి అనేవి 2 ఉన్నాయండి. దేవుని యొక్క ఆత్మ, దురాత్మ అనేది ఉంది. ఈ దురాత్మ చేసే పనులేంటో తెలుసండి. తాగుడనే వ్యసనం, నరహత్య, వ్యభిచారం, దొంగతనం, అబద్ధాలు, మోసం చేసేతనం, మరి ఎదుటివారిని మాయ చేసేతనం, ఇలాంటివన్నీ కూడా సాతాను ఒక క్రియలండి. కనుక దెయ్యాలు చేసే పనులు. మరి నేటి దినాన్ని ఎంతోమంది పాపముల చేత మరి పట్టుబడి ఉన్నారు. కనుక మరి దెయ్యాలు అనేక రీతిలుగా మనుషుల్ని మరి తాగుడనే వ్యసనముతో, వ్యభిచారం అనే వ్యసనముతో, జోజం అనే వ్యసనముతో, భయంకరమైన అబద్ధాలు, నరహత్య, అన్నిటికీ పాపానికి లోనైపోతున్న మనుషుల్ని సాతానుడు వాడుకుంటున్నాడు. కనుక ఆ సాతాను నుండి, దెయ్యాల నుండి, దురాత్మ నుండి యేసు ప్రభు విడిపించే దేవుడండి. ఎవరు కూడా వాటి నుండి విడిపించబడలేరు. చాలామంది అనుకుంటారు, నేను మంచిగా జీవించాలి, నేను మంచిగా ఉండాలి, భార్య బిడ్డలను సంతోషపెట్టాలి, కుటుంబాన్ని చక్కగా నడిపించుకోవాలి అనే ఒక మంచి ఆశ కలిగి ఉంటారు. కానీ ఉండలేరండి. ఎందుకు అంటే వారిలో దురాత్మ వేలుబడి చేస్తుంది. కనుక దాని నుండి విడిపించబడాలి అంటే యేసుక్రీస్తు విడిపించే దేవుడండి. యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకోండి, మీ ఇంటిలో చేర్చుకోండి. ఏ దురాత్మ అయినా సరే వదిలి వెళ్ళిపోతుందండి. యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడండి. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మరి మీ యొక్క భయంకరమైన ఏ వ్యసనమునైతే విడిచిపెట్టి విడుదల పొందలేకుండా ఉన్నారో ఆ పాపం నుండి, శాపం నుండి యేసు ప్రభు విడిపించి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షిస్తాడు. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో ఫలింపు దయచేసి మీ కుటుంబాలను మరి దీవించి రక్షించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన ప్రభువా, నీ పరిశుద్ధ పాదముకు స్తోత్రం నాయన. స్తోత్రం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా నాయన, ఇదిగో ఈ గ్రామాన్ని ప్రేమించి గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి ప్రభు ఈ విధముగా సువార్త చేయడానికి చక్కటి సమయాన్ని, తరుణాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నీ దాసులు నిలబెట్టుకొని చక్కని వాక్యాన్ని ప్రభువా నాయన, ఇక్కడ నాయన ఏ బిడ్డకి ఏం అవసరమో నీకు తెలుసు ప్రభువా నాయన. ఉన్న ప్రతి బిడ్డతో నాయన మీరు మాట్లాడండి, మీరు
ఆకర్షించుకోండి దేవా, నేను ఆకర్షించుకుంటేనే కానీ నా యొద్దకు ఎవరు రాలేరు అన్నావు దేవానికి స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఎవరు ఏ సంఖ్యలతో కట్టబడి ఉన్నారో నీకు తెలుసు ప్రభువా. హృదయ రహస్యాలు ఎరిగిన దేవానికి వందనాలు ప్రభువా. మేమైతే పై రూపాన్ని చూస్తాము, నీవైతే హృదయాల్ని లక్ష్య పెట్టే దేవుడు దేవానికి స్తోత్రాలు ప్రభువా. నిజమే ప్రభువా, నాయన ఇరుగు పొరుగు వారు అందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన నీ బిడ్డలు ప్రభువా నాయన ఎంతో శ్రద్ధగా విన్నారు ప్రభువా. విన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి ప్రభువా అనేక మేలులతో నింపమని అడుగుచున్నాను దేవానికి వందనాలు ప్రభువా. నిజమే నాయన, ఏ వ్యసనమైతే నాయన ఏ బిడ్డను పట్టుకొని బాధిస్తుందో మాకైతే తెలియదు కానీ ప్రభువా నాయన వ్యసనాలతో నాయన బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రభువా ఇదిగో ప్రార్థిస్తున్నాము దేవా. నాయన ఇప్పుడే విడుదల దయచేయమని అడుగుతున్నాము దేవానికి వందనాలు ప్రభువా. నాయన ఈదిలో ఉన్న వారందరినీ దీవించి ఆశీర్వదించి ప్రభువా నిత్యరాజ్యము ప్రభువా నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని ఈ చిన్న ప్రార్థన ఈ పాద సన్నిధానానికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున వేలాడుతూ అడుగుతున్నాం తండ్రి.